ద్వేషంతో ప్రేమను పొందలేమని, ప్రేమని ప్రేమతోనే జయించాలని నీ స్పర్శతో తెలిసింది రాజా. కానీ ఆ విషయం తెలిసేసరికి నా జీవితం నా చేజారిపోయింది రాజా, చేజారిపోయింది. రాజా, నా మనసు నీ పేరే స్మరిస్తోంది, గుండెల్లో ఆ పేరే ప్రతిధ్వనిస్తోంది. ప్రేమించిన హృదయం పగిలిపోయేలా ప్రతిధ్వనిస్తోంది. కనుపాపల్లో ఆ రూపు అలాగే నిలిచిపోయింది. ఎటు చూసినా కనిపించేది నువ్వే రాజా, నువ్వే. ఈ రాజాది ముక్కుసూటి మనస్తత్వం, మంచి కోసం, మమత కోసం, మాట కోసం నిలబడే వ్యక్తిత్వం అతంది. మనసిచ్చిన మనిషి కోసం ఎంతకాలమైనా గుండె తలుపులు తెరిచి ఉంచి వేచి చూస్తూ తనవారి సుఖం కోసం కష్టాన్ని భరించే మంచి మనసున్న ఈ రాజా మనువాడాను అన్న అమ్మాయికి, మనసిచ్చాను అన్న మరో అమ్మాయికి మధ్య సంఘర్షణలో ఎలా చిక్కుకున్నాడు? ప్రియాంక మనోసామ్రాజ్యానికి రాజు ఒక్కడే, అతడే రాజా. 100 ఏళ్ల పంట అయిన పెళ్లి ప్రియాంకకు పస్తనంలోనే జరిగింది. హితుడై, స్నేహితుడై, సన్నిహితుడైన రాజా ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడని ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా ఆ రాజా కోసం ఆమె నిరీక్షించింది, అన్వేషించింది. కోరుకున్న రాజాని చేసుకునే తరుణంలో తారుమారైన పరిస్థితులకు ఆమె తల వంచింది. మెడలో 3 ముళ్ళు పడ్డాయి. ఆమెకి మరొకరితో వివాహం జరిగింది. రాజాని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోకూడదనుకున్న ప్రియాంక ఈ పరిస్థితుల్లో ఎలా చిక్కుకుంది? వీరిద్దరి జీవితాల్లో సంక్షోభానికి కారణం తెలుసుకోవాలి అంటే 5 ఏళ్ల గతాన్ని చూడాలి. రాజా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ. ఈ ప్రకృతి, ఈ ఏకాంతం నా మనసుని తట్టి లేపుతున్నాయి. ఎన్నేళ్లు నా గుండెల్లో దాగిన నీ ప్రేమ కడలి తరంగాల్లా, కవితా చరణాల్లా పెళ్ళుబుకుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ నా 2 చెల్లెళ్ళు లేరు, రోజూ నా చుట్టూ తిరిగే స్టాఫ్ కూడా లేరు. ఇక్కడ కేవలం నువ్వు, నేను, మనిద్దరం మాత్రమే ఉన్నాం. నీతో తనివి తీరా మాట్లాడితే గాని నా తనువు, మనసు తేలిక పడవు. ఆనాటి మన చిన్నతనపు జ్ఞాపకాలు గుర్తున్నాయా? ఆ ఆనందం, ఆ ఆప్యాయత, ఆ అమాయకత్వం, ఆ ప్రేమానురాగాలు, దేన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. మన చిన్నతనంలో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. మనం ఒకరి కోసం ఒకరం పుట్టామని
మన పెద్దవాళ్ళు చెబుతుంటే అప్పట్లో ఏదో తెలియని ఆనందంతో నా మనసు నిండిపోయింది. ఆ రోజు నీకు గుర్తుందా? బుజ్జక్క పెళ్లి జరుగుతున్నప్పుడు దేవుడు మెళ్ళో ఉన్న దండ తీసి అమాంతం నా మెళ్ళో వేసి, ప్రియా నువ్వే నా పెళ్ళానివి అన్నావే. ఆ రోజు తదాస్తు దేవతలు దీవించారో లేదో తెలీదు కానీ నేను మాత్రం నీకోసం అన్వేషిస్తూనే ఉన్నాను. అప్పటినుంచి ఇప్పటి వరకు నిన్ను ఫోటోల్లో మాత్రమే చూడగలిగాను. ఫోటోలో తప్ప నాకు ప్రత్యక్షంగా కనిపించవా? నేనింతవరకు నిన్ను ఫోటోల్లో చూడగలిగాను తప్ప డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు. ఆ రోజు నాకు ఫోటోగ్రాఫర్ ఇచ్చిన ఫోటోయే ఇప్పుడు నా చేతిలో ఉంది. ఎవరి దిష్టి తగిలిందో మన రెండు కుటుంబాలు మళ్లీ కలవలేనంతగా విడిపోయాయి. ఆ తర్వాత నా ఇద్దరు చెల్లెళ్ళని తీసుకుని నువ్వు హైదరాబాద్లో ఉన్నావని తెలిసి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీకు తెలుసా, మీ మావయ్య అత్తయ్య తెలీదా? అదే మా అమ్మ నాన్న ఓ కారు యాక్సిడెంట్లో చనిపోయారు. నాన్నగారు చనిపోయే ముందు నిన్ను తన అల్లుణ్ణి చేసుకోవాలని ఆశపడ్డారు. నువ్వెక్కడున్నావో తెలుసుకుని నిన్ను పెళ్లి చేసుకోమని నాన్నగారు నా చేత ప్రమాణం చేయించుకున్నారు. నేనిప్పుడిలా నీ గురించి తలుచుకుంటున్నాను. రాజా, నువ్వు అత్తయ్య నా గురించి కూడా ఇలాగే అనుకుంటున్నారా? లేక తొందరపడి ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా? అలా చేస్తే నేను ఊరుకుంటాననుకున్నావా? నిన్ను చంపేస్తాను. కోపడకు రాజా, నువ్వలాంటిదేమీ చెయ్యవు, నాకు తెలుసు. నువ్వు కూడా నా జ్ఞాపకాల్లోనే ఉండి ఉంటావు. నాకిప్పుడు దొరికే ఒకే ఒక్క సంతోషం ఏమిటో చెప్పనా? నువ్వు పీల్చే గాలి నేను పీలుస్తున్నాను. నువ్వు నడిచే నేల మీదే నేను నడుస్తున్నాను. చూడు, నువ్వెక్కడున్నా సరే నేనిట్టే పసిగట్టేస్తాను. ఆ తర్వాత మనిద్దరికీ వస్తున్నా వస్తున్నా. రండి కూర్చోండి. పర్వాలేదులేండి, అద్దె డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. రండి కూర్చుని మాట్లాడుకుందాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సర్లేండి. రండి ఇలా కూర్చోండి. కాస్త వేడివేడి కాఫీ తెమ్మంటారా? వద్దులేండి, చాలా పనులున్నాయి. ఇంటి అద్దె ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. అద్దె డబ్బులు అది అసలేం జరిగిందంటే, ఈ మంత్ అనుకోని ఖర్చులు చాలా వచ్చాయి. సింధుకు కూడా కాలేజీలో ఫీజు కట్టాల్సి వచ్చింది. అందుకని ఈ నెల అద్దె డబ్బులు ఇవ్వటం కాస్త ఆలస్యం అవుతుంది. చాలండి, ఎప్పుడొచ్చినా ఇదే మాట. ఇప్పటికే 2 నెలలు అద్దె ఇవ్వాలి, మళ్ళీ ఇప్పుడు పాత పాటే. మీరిచ్చే కిరాయి డబ్బు నా ఆటో కిరాయిలకే అయిపోయేలా ఉంది. అయితే సిటీ బస్లోనే రావచ్చు కదండి. మీ ఉచిత సలహాలు నాకేమీ అక్కర్లేదు. నా కట్టే కోపం తెప్పించకుండా నా అద్దె డబ్బు నా మొహన పడేసి మీరు మీ మర్యాద కాపాడుకుంటే మంచిది. ఏంటండి ఏంటి మర్యాద మనన అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మీరెంత అరిచి గీపెట్టినా మీ అద్దె డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర పైసా లేదు. 10 ఏళ్ల నుంచి పైసా అద్దె పెంచకుండా ఓపిక మిమ్మల్ని ఇంట్లోనే ఉంచుకోవాలని మాకు లేదండి. నన్ను విసిగించకుండా సాయంత్రం కల్లా ఇల్లు ఖాళీ చేసేయండి.
చేయకపోతే ఏం చేస్తారో? రౌడీల్ని పెట్టి మీ సామాన్లు వీధులు విసిరేస్తాను. ఆ నిజమేలే, మీరు రౌడీల్ని పిలిపించుకోవాల్సిందే. లేకపోతే మీ సొట్ట చేత్తో మా సామాన్లేం మోయగలరు? అన్నన్నన్నన్నన్నన్న ఆఖరికి మీకు ఇల్లు అద్దెకిచ్చి నేనింత లోకు అయిపోయానన్న మాట. అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి నా మీదే జోకులు మిమిక్రీలు, ఆఖరికి నా అవిటితనం మీద కూడా కామెంట్లు. బాగుందమ్మా, చాలా బాగుంది. మీరా? అవును, నేనే. ఏమిటి, ప్రపంచంలో ఉన్న అసహ్యమంతా నా మొహంలోనే ఉన్నట్టు ఫేసులు అలా పెట్టారేమిటి? అలా పెట్టకపోతే మీ ఫేస్ నిజంగానే బాగుందని మీరు అనుకుంటారని. అమ్మమ్మమ్మ, మీకు వేళాకోళం ఎక్కువ అయిపోయింది. ఇంటి ఓనర్ అన్న భయం భక్తి ఏమీ లేవు. అద్దె డబ్బులు కూడా లేవు. ఆ? ఇక మీరు దయచేయండి. ఆ? నా ఇంట్లోనే ఉంటూ నన్నే దయచేయమంటారా? మీరిలా వేళాకోళాలు వెటకరాలు చేస్తే ఊరుకునేది లేదు. చాలండి, మీరేదో 25 ఏళ్ల బాలాకుమారుడు అయినట్టు మీతో మాకు వేళాకోళాలు కూడాను. అదిగో అదే నాకు నచ్చింది. అద్దె కట్టలేము బాబు అయ్యా అని బతిమలాల్సింది పోయి ఈ దౌర్జన్యాలేమిటి? దౌర్జన్యం మీరు చేస్తున్నది, మేం కాదు. ఏమిటి, ఏం చేస్తున్నానా? లేకపోతే ఏంటండి, ఆడపిల్లలో అమాయకులో అలాంటి మమ్మల్ని పట్టుకొని అస్తమానం అద్దె అద్దంటూ బంక పెట్టుకుని రావడాన్ని ఏమంటారు? ఆహా, ఏమంటారు? ఆ? ఏమంటారు? కొత్తగా నువ్వు చెప్పావు కదమ్మా ఇందాక అర్థం, దౌర్జన్యం అని. నువ్వు ఒక పిచ్చిదాని ఒక్క. ఇది దౌర్జన్యం కూడా కాదు, జల్లు గార్చుకోవడం అంటారు. ఆ? అవునక్క, ఆ లాల్చి గుండెలు చూడు, సగానికి తీసేసి మరిద్దరి మధ్య ఎలా నిలబడ్డాడు. ఆడపిల్లల్ని చూస్తే చాలు ఏదో ఒక వంక పెట్టుకుని వాళ్ళతో ఎలా మాట్లాడదామా అని చూస్తుంటారు. ఇదిగో అమ్మాయి, ఉమ్, మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు. ఉహుం. పెద్దవాణ్ణి నన్ను పట్టుకుని అంతలేసి మాట్లాంటారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆ? ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా? ఇవాళ ఐసా పైసా తేలాల్సిందే. నలుగురిని పిలిచి క్షణాల మీద మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించలేదంటే నా పేరు గురుమూర్తే కాదు. నలుగురిని కాకపోతే 10 మందిని పిలవండి. మాకేమైనా భయం అనుకుంటున్నారా? ఒంటరి ఆడపిల్లలోని లోకుతో అద్దె డబ్బులు వంకతో వచ్చి మమ్మల్ని అల్లరి పెట్టబోయాడని అందరికి చెప్పి నిన్నే చీ అనిపిస్తాం. మాకు ఆ మాత్రం తెలివితేటలు లేవనుకుంటున్నారా ఏంటి? మీరు ఆడపిల్లలు కాదు, రాక్షస పిల్లలు. మీతో మాట్లాడడం కంటే మరో బుద్ధి తక్కువ పని ఇంకేమీ లేదు. అయినా మీతోటి నాకు అనవసరం, నేను మళ్ళీ వస్తా. అన్నా, వీడే రంజిత్. అవును, నేనే రంజిత్ని. నాతో నీకేం పని? రంజిత్, నువ్వు సూర్యకి ఇవ్వాల్సిన డబ్బు మర్యాదగా తిరిగిచ్చేసాయి. ఏంటి, నేను సూర్యకి డబ్బులు ఇవ్వాలా?